జై హింద్ కమాండోస్. పోలీస్ ఉద్యోగమే మీ లక్ష్యమైతే వెంటనే ఎగ్జామ్స్ అడ్డా అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా వెంటనే పరీక్షలు రాయడం ప్రారంభించండి. తప్పకుండా ఉద్యోగాన్ని సాధిస్తారు. జై హింద్. Four dice are four forms of dice are shown below. In these dice, which digit will be on the surface opposite digit of 1? Okay. పాచిక యొక్క 4 రూపాలు క్రింద చూపబడ్డాయి. ఈ పాచికలో ఏ అంకె 1 అనే అంకెకు ఎదురుగా ఉపరితలంపై ఉంటుంది. 1 యొక్క ఆపోజిట్ చెప్పాలి. 1 ఆపోజిట్ అంటే 1 ఎక్కడెక్కడ ఉందో ఐడెంటిఫై చేయండి. ఓకే, 1 1. 1కి పక్కన 3 2. 3 కానీ 2 కానీ మన ఆన్సర్ రాదు. ఓకే, 2 ఇక్కడ 1 ఉంది. 2 5. 5 కూడా మన ఆన్సర్ కాదు. వస్తే 4 అయినా రావాలి, 6 అయినా రావాలి. ఓకే, 1 ఆపు కాబట్టి 3 2 కామన్గా ఉందా? 3 2 ఎక్కడ లేదు. ఓకే, 3 2 ఇక్కడ ఫస్ట్ డైస్ లాస్ట్ డైస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 అనే నంబర్ మిగిలిపోతుంది, ఇక్కడ 6 అనే నంబర్ మిగిలిపోతుంది. కాబట్టి ఈ రెండు ఏమవుతాయంటే క్వైట్ ఆపోజిట్ అవుతాయి. 1 and 6 ఆర్ ఆపోజిట్. కాబట్టి ఇక లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. There three forms of dice are shown below. In this dice, which digit will be on the surface opposite digit of the 4? ఓకే, ఈ పాచిక యొక్క 3 రూపాలు క్రింద చూపబడ్డాయి. ఓకే, ఈ పాచికలో 4వ అంకెకు ఎదురుగా ఉపరితలంపై ఏమొస్తుందో చెప్పమన్నాడు. వాట్ ఈస్ ద ఆపోజిట్ ఆఫ్ 4? ఓకే, 4 చెప్పాలి. 4 అన్ని డైస్లోనూ 4 కామన్గా ఉంది. 4 కాబట్టి ఇక్కడ ఏ నంబర్ అయితే మిస్ అయిందో అదే మన ఆన్సర్. ఏ నంబర్ మిస్ అయింది? 5 అనేది మిస్ అయింది. కాబట్టి 5 అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. లేదా మన ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే 3 6 పక్కనే ఉన్నాయి. కాబట్టి 3 6 మన ఆన్సర్ కాదు. 2 3 మన ఆన్సర్ కూడా కాదు. 2 3 2 1 కూడా మన ఆన్సర్ కాదు. ఇంకా మిగిలిపోయిన ఆన్సర్ ఈజ్ ఏ 5 ఈజ్ ఏ క్వైట్ ఆపోజిట్ ఆఫ్ 4 అనేది మన ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, డైరెక్షన్ 69 to 71 అంటే ఈ 3 క్వశ్చన్లకు ఒకటే డయాగ్రామ్ ద్వారా మన ఆన్సర్ సాల్వ్ చేస్తూ ఉండాలంట. 3 క్వశ్చన్లకు ఒకటే లాజిక్ ఉంటుంది. ఈ లాజిక్ ఉపయోగిస్తూ ఆన్సర్ రావాలి. ఓకే, డాట్ ప్లస్ ఎంటీ బాక్స్, ట్రయాంగిల్ డాట్ ప్లస్, ఓకే, స్క్వేర్ డాట్ ఎంటీ బాక్స్. ఓకే, ఒక్కసారి లాజిక్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ ప్లస్ అనేది ఈ రెండు ఆపోజిట్లో ఉన్నాయి, అంటే రెండు కామన్గా ఉన్నాయి. అంటే అప్పుడు ఏమవుతుందంటే ట్రయాంగిల్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందంటే స్క్వేర్ ఎంటీ బాక్స్ అవుతుంది. తర్వాత ఈ రెండు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెండు చూస్తే డాట్ ఎంటీ బాక్స్ అప్పుడు ప్లస్ యొక్క ఆపోజిట్ ఏమవుతుందంటే ప్లస్ యొక్క ఆపోజిట్ స్క్వేర్ బాక్స్ అవుతుంది. ఇది ఎంటీ బాక్స్ అవుతుంది, ఎంటీ. ఓకే, నెక్స్ట్ వన్. తర్వాత ఇంకా రిమైనింగ్ మిగిలిపోయేది ఏమంటే డాట్ ఒకటి ఉంటే, ఓకే, డాట్ ఉంటే ఇంకా రిమైనింగ్ సింబల్ ట్రయాంగిల్ అయిపోయింది. ఓకే, ఇంకొక ఎంటీ బాక్స్ ఉంది. ఓకే, ఇంకొక ఎంటీ బాక్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. చూద్దాం ఇక్కడ వీటికి ఏం ఆపోజిట్ వస్తుందో మనం చెప్తూ రావాలి. ఇక్కడ కొత్త సింబల్, ఇక్కడ దీనికి ఆపోజిట్ ఆప్షన్ అడగాలంటే విచ్ ఫిగర్ విల్ బి ఆపోజిట్ ఆఫ్ ది డాట్? ఏ సంఖ్య డాట్కి వ్యతిరేకంగా ఉంటుంది అన్నాడు. డాట్కి వ్యతిరేకంగా డాట్ ఇక్కడ 3 దాంట్లో ఉన్నాయి కాబట్టి కొత్త సింబల్ రావాలి. లేక ఆప్షన్ ఎలిమినేషన్ చేస్తే డాట్ పక్కన ప్లస్ ఉంది. ఓకే, డాట్ పక్కన ట్రయాంగిల్ ఉంది. ఓకే, డాట్ పక్కన ఇక్కడ ఎంటీ బాక్స్ ఉంది. ఈ ఎంటీ బాక్స్ అయినా ఉండాలి, లేక స్టార్ అయినా ఉండాలి. ఓకే, ఏదో ఒక దగ్గర స్టార్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మన క్వశ్చన్ రాంగ్ అనుకుంటే ఇక్కడ స్టార్ వేసుకుంటే అప్పుడు స్టార్ కూడా ఆన్సర్ రాదు. దేర్ఫోర్ ఆన్సర్ 5 అనేది ఉండాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్ కొంచెం కరెక్షన్ చేసుకుంటే ఇక్కడ డాట్ స్టార్, ఓకే, డాట్ ఉంది. డాట్ దేనికి ఆపోజిట్ అంటే ఇక డాట్ అనేది 5 అనే నంబర్ రావాలి. తర్వాత అదే వే ప్రకారం ఇక్కడ
స్టార్ ఈ రెండు కామన్గా ఉంటే డెల్టా దేనికి ఆపోజిట్ అంటే స్టార్కి ఆపోజిట్. ఇంకా మిగిలిపోయింది స్క్వేర్ బాక్స్. స్క్వేర్ బాక్స్ దేనికి ఆపోజిట్ అంటే ఎంటీగా ఉన్న బాక్స్కి ఆపోజిట్ అవుతుంది. ఇది పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ వస్తాయి. చూద్దాం. ఇక నెక్స్ట్ వన్, విచ్ ఫిగర్ విల్ బి ఆపోజిట్ టు ది ప్లస్. ఓకే, ఇక్కడ స్టార్ సింబల్ ఉంది అనుకుంటే ఏ సంఖ్య ప్లస్కి వ్యతిరేకంగా ఉంటుంది అన్నాడు. ఓకే, ఆప్షన్ ఎలిమినేషన్ చూద్దాం. ప్లస్ పక్కన డాట్ స్టార్, డాట్ స్టార్. ఓకే, ప్లస్ పక్కన ట్రాంగిల్ డాట్, ట్రాంగిల్ రాదు. డాట్ పక్కన ఏముందంటే స్క్వేర్ బాక్స్ ఉంది. ఓకే, ఈ స్క్వేర్ బాక్స్ ఇది అవ్వాలి. ఓకే, ఇది ఇక్కడ ఆప్షన్ వచ్చి ఎంటీ బాక్స్, ఎంటీగా ఉన్నది కాబట్టి అందుకే ఇక్కడ లైట్ షేడెడ్గా ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఖాళీ ఎంటీ బాక్స్ అనేది ఉండాలి. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇన్ గివెన్ థర్డ్, ఇన్ గివెన్ ఫ్రమ్ ది థర్డ్ విచ్ విల్ బి ఆపోజిట్ టు ది ఎంటీ బాక్స్. థర్డ్ అంటే 3 నుండి ఇవ్వబడిన దానిలో అంటే దీని యొక్క ఎంటీ బాక్స్, స్క్వేర్ యొక్క ఎంటీ బాక్స్ వ్యతిరేకంగా ఏమొస్తుందో చెప్పాలి. ఓకే, దీని యొక్క ఎంటీ బాక్స్ రావాలంటే డాట్ రాదు అండ్ వేరే ఎంటీ బాక్స్ రాదు. ఓకే, రిమైనింగ్ ఏమేమి రావచ్చు అంటే ఇక్కడ ఎంటీ బాక్స్, ఇక్కడ స్టార్ అని ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏమొస్తాయి, ఆపోజిట్లో ఏమొస్తాయి అంటే ఇక్కడ ఒక్కోదానికి ఆపోజిట్ లాగితే డాట్, డాట్ యొక్క ఆపోజిట్ డాట్ అన్నీ ఉంది కాబట్టి డాట్ యొక్క ఆపోజిట్ 5. తర్వాత స్టార్, స్టార్ యొక్క ఆపోజిట్ ఏం రావాలి, స్టార్ యొక్క ఆపోజిట్ రావాలి అంటే ఈ రెండులో కామన్గా ఉండేది డాట్ ప్లస్ కాబట్టి ట్రాంగిల్ అయిపోతుంది. ఓకే, స్క్వేర్ బాక్స్కి ఆపోజిట్లో ఏమొస్తుందంటే ఎంటీ అనేది ఒక ఎంటీ బాక్స్ రావాలి. ఓకే, వాడు ఇచ్చింది ఒక ఎంటీ బాక్స్ అనుకుంటే ఇక్కడ వాడు ఇచ్చింది ఎంటీ బాక్స్ అనుకుంటే ఇక్కడ దీనికి ఆపోజిట్లో ఏ రావాలంటే ఏదో ఒకటి స్క్వేర్ అయి ఉండాలి. ఇది ఈ క్వశ్చన్ కూడా రాంగే ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ బాక్స్ అనేది మన రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ కానీ ఫస్ట్ ఆప్షన్ కానీ ఇక్కడ మనం ఏం తీసుకుందామంటే ఇది స్క్వేర్ బాక్స్ అనుకుంటే ఇక్కడ మనము ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Two different position of the same dice are shown. Which number will be that top of 6 in the bottom? 6 యొక్క టాప్ 6లో ఉందట, బాటంలో ఏముంటుందో చెప్పాలి. అంటే ఆపోజిట్ 6 యొక్క ఆపోజిట్ అడిగాడు వాడు. 6కి ఆపోజిట్ కాబట్టి 5 1 మన ఆన్సర్ కాదు, 5 రాదు. ఓకే, కామన్గా ఏ నెంబర్ ఉంది అంటే 1 కామన్గా ఉంది కాబట్టి క్లాక్ వైజ్ డైరెక్షన్లో 1 5 6, 1 కింద 1 3 2 కాబట్టి 6 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 2 ఈజ్ ఏ లాస్ట్ ఆప్షన్ ఈజ్ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద డిఫరెంట్ పొజిషన్ ఆఫ్ ది సేమ్ డైస్ ఆర్ షోన్. విచ్ నంబర్ విల్ బి అట్ ద టాప్ ఆఫ్ ఇట్స్ 4 అట్ ది బాటమ్. 4 యొక్క వ్యతిరేకంగా ఏమొస్తుందో చెప్పాలంట. 4 యొక్క ఆపోజిట్ రావాలంటే ఇక్కడ 2 4 రావాలంటే 2 6 మన ఆన్సర్ కాదు, 6 రాదు 2 రాదు. ఓకే, కామన్గా ఏముంది 2 అనే కామన్ నెంబర్ కాబట్టి క్లాక్ వైజ్లో వస్తే 2 తర్వాత 6 6 తర్వాత 4, 2 కింద 2నే రాసి ఇక్కడ 5 ఇక్కడ 3. ఓకే, 4 యొక్క ఆపోజిట్ ఏమంటే 3, 4 యొక్క ఆపోజిట్ ఏమంటే 3 ఈజ్ ఏ ఫస్ట్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Two rotated position of the dice are given below. Which number will be at the top of the number 4 is the bottom of the dice? 4కి వ్యతిరేకంగా ఏమొస్తుందో చెప్పాలి అన్నాడు. ఒక పాచిక యొక్క 2 భ్రమణ స్థానాలు క్రింద ఇవ్వబడ్డాయి. పాచిక అడుగు భాగాన 4 అనే సంఖ్య ఉంటే పై భాగంలో ఏమొస్తుందో చెప్పాలి. ఇండైరెక్ట్గా ఆపోజిటే చెప్పాలి. ఇక్కడ 3 అనేది కామన్గా ఉంది. 3 కామన్గా ఉంది కాబట్టి క్లాక్ వైజ్ రొటేషన్ చేసుకున్న పోతే 3 తర్వాత 4 4 తర్వాత 1. దేర్ ఫోర్ 3 కింద 3నే రాస్తే క్లాక్ వైజ్ తీసుకుంటే 2 ఇక్కడ 6. 4 యొక్క ఆపోజిట్ ఎంత అంటే 2 కాబట్టి 4 యొక్క ఆపోజిట్ 2 లేక 2 యొక్క ఆపోజిట్ 4. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. Two different position of the same dice are shown. Which number will be at the top of 5 is at the bottom? టాప్ 5లో పైన భాగం 5 ఉంటే అడుగు భాగం ఏమొస్తుందో చెప్పాలి.
ఓకే, ఒకే పాచిక యొక్క 2 వేరు స్థానాలు చూపబడ్డాయి. 5 దిగువన ఉంటే ఏ సంఖ్య పై భాగంలో ఉంటుంది? ఇక్కడ అసలు 5 లేదు కాబట్టి ఏ నంబర్ అయితే కామన్గా ఉంటుందో దానికే మన ఆన్సర్ అది వస్తుంది. కాబట్టి ఇక్కడ కామన్గా ఉండేది 4 కాబట్టి ఓకే 4కి క్లాక్ వైజ్ రొటేషన్ చేసుకున్న పోతే 4 కింద 4 రాయాలి, 4 తర్వాత 1 3, 4 కింద 4 రాసి నెక్స్ట్ నెంబర్ 2, ఇక్కడ 6. ఓకే, ఇప్పుడు 1 ఆపోజిట్ 2, 3 ఆపోజిట్ 6, ఇక్కడ 4 ఏ నెంబర్ లేదంటే 5 కాబట్టి వాడు అడిగింది 5 యొక్క ఆపోజిట్ కాబట్టి 4 ఈజ్ ఏ పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్. దేర్ ఫోర్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇవి డైస్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. ఓకే, వీటితో పాటు మీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అడిగినా కూడా మినిమం 1 or 2 బిట్స్ లేదే మనకి ఎటువంటి క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.